హలో! పిల్లలు, ఇప్పుడు మనం హనుమత్ చరిత్ర చెప్పుకుందాం. ఈ అర్జునుడికి గర్వభంగం చేయడం కోసాన్ని కృష్ణుడు, అర్జునుడు వాళ్ళిద్దరూ ఉన్నారనమాట అప్పుడక్కడ. ఇలాగా అర్జునుడు ఒక ఆయనకి బాణాలు వేయడం చాలా ఇష్టం. చాలా బాగా విలువిద్య వచ్చును కదా! అంచేత బాణాలతోటి ఒక వంతెన నిర్మించాడు. ఆ నిర్మించిన తర్వాత, "నీ వంతెన ఎంత గట్టిగా ఉందో చూద్దాం ఉండని" చెప్పి ఆంజనేయ స్వామిని పిలిచాడు. ఆంజనేయ స్వామి ఎప్పుడైతే ఒక దూకు దూకాడు. కోతులు ఏం చేస్తాయి? ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి దూకుతాయి కదా! అవేం నడవు. అలాగా ఆయన ఏం చేశాడు? ఈ గట్టు మించి ఒక్క దూకు దూకాడు ఆ వంతెన మీదకి. వంతెన ఈ బాణాలతోటి కట్టిన వారధి అన్నమాట అది. సముద్రం మీద. ఆ వారధి మీదకి దూకేసరికి అవి పుల్ల ముక్కలు, చీపురు పుల్ల ముక్కలు విరిగిపోయినట్లు మొత్తం ఆ అర్జునుడు కట్టిన వారధంతా కూలిపోయింది నీళ్ళల్లోకి. కూలిపోయి అవన్నీ ఆ కూలిపోయేటప్పుడు ఎంత చిన్న చిన్న రజంలా అయిపోయాయట ఆ ముక్కలన్నీను. ఆ బాణాలన్నీను. బాణాల ముక్కలు కూడాను. అంచేత అది చూసి ఈ అర్జునుడు సిగ్గుపడ్డాట. సిగ్గుపడి మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాట. మరి రాజు కదా! రాజా కుటుంబంలో పుట్టినవాడు కదా! అందుకోసమని మళ్ళీ ధైర్యం తెచ్చుకుని ఆహ్, తర్వాత కాస్త జరుగుతోందనమాట ఇప్పుడు. తాను కట్టిన శరవారధి కుప్పకూలడం చూసి గాంధీవి అవమానంతో చింతాక్రాంతుడయ్యాడు. ఈ అవమానం జరిగినట్టుగా అనిపించింది ఈయనకి. ఈ అర్జునుడికి. అవమానపడ్డాడు. అదేమిటి నేను ఇంత గట్టిగా కడితే, ఈయన ఒక్క దూకు దూకేసరికి మొత్తం అంతా కూలిపోయి నుగ్గు నుగ్గయిపోయింది అనుకున్న బాధపడ్డాడు. బాధపడి అయితే ఆయన వీరుడు మరి. గొప్ప వీరుడు అర్జునుడంటేను. ఆ వీరుడు పైగా ఈ బాణాల్ని సంధించడంలో చాలా హ్మ్. ఎంతో నేర్పరితనం కలవాడు. అలాంటి వాడు కట్టిన దాన్ని ఈ ఆంజనేయ స్వామి అలాగ ఒక్క అడుగుతోటే ఒక్క అడుగు దాని మీద వేసి విరక్కొట్టేసాడంటే హ్మ్. అతను కొంచెం ఆహ్, మళ్ళీ మనస్సుని దిటవు చేసుకున్నాడు. దిటవు చేసుకొని వీరుడు కనుక రోషాన్ని, వీరాన్ని తెచ్చుకున్నాడట. అంటే చాలా కోపం వచ్చింది అలా జరిగినందుకు. వంచన విరిగిపోయిందని కోపగించుకున్నాడు. తర్వాత ఆహ్, వీరత్వాన్ని తెచ్చుకున్నట్ట. మనసులో నేను చాలా గొప్పవాడిని కదా! అప్పుడేదో కట్టాను అలాగా, మళ్ళీ కట్టి చూద్దాం అనుకున్నాడనమాట. బీరంగా ఇలా అన్నాడు. అంటే కొంచెం మళ్ళీ ధైర్యాన్ని తెచ్చుకొని, "ఓ కపిశ్రేష్ఠ, నేను సేతువుని ఇంకొక్కసారి నిర్మిస్తాను. నువ్వు ఓ కపిశ్రేష్ఠ అంటే ఓ కోతుల్లో చాలా శ్రేష్ఠుడైన వాడా! నేను ఈ సేతు ఉందే ఈ వంతెన, ఈ వంతెనని ఇంకొకసారి నిర్మిస్తాను. మళ్ళీ ఇంకోసారి కడతానే అన్నట్ట. తప్పక నిలుస్తుంది. ఈ మాట ఇంకా అలా ఇందాక విరిగిపోయినట్టుగా పుల్లలా విరిగిపోతుందనుకుంటున్నావేమో ఏం విరగదు. చక్కగా నిలబడి ఉంటుంది. అలా నిలవకపోతే నా గాండీవంతో అగ్ని ప్రవేశం చేస్తాను. అలా ఆ వంతెన లేకుండా నువ్వు దాని మీదకి దూకగానే అది విరిగిపోయి పడిపోయిందనుకో సముద్రంలోను. నా గాండీవం నేను కూడా ఇంకా అగ్ని ప్రవేశం చేసేస్తాం. ఇంక అనవసరం మేమిద్దరం కూడాను. నా గాండీవం తోటి పని లేదు నాకు. ఇంక నేను కూడా భూమి మీద ఉండి పని లేదు. అంచేత నా గాండీవం నేను కూడా అగ్ని ప్రవేశం చేసేస్తాం అని చెప్పి శపథం చేసేట ఈ అర్జునుడు. అది విన్నాడు కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు కూడా మరి అక్కడే ఉన్నాడు గదా! ఆయన అన్నీ చూస్తున్నాడు, వింటున్నాడు. ఈ మాట విని అప్పుడు ఆహ్, పార్థసఖుడైన నారాయణుడు ఉలికిపడ్డాట. ఉలికిపడ్డాడు. ఇదేమిటి? ఈయనేమో ఈ గాండీవంతోటి చస్తానంటున్నాడు. ఈయన్నెలా రక్షించాలిరా భగవంతుడా ఇప్పుడు అనుకున్నాడు ఈ భగవానుడు. దానికి ప్రతివచనంగా హనుమ అలా నిలిస్తే పోర్లో నీకు హితుడనై నీ ధ్వజం మీద నేనుంటాను అన్నాడు. ఇంక ఈ ఆంజనేయ స్వామి అన్నట్టప్పుడు నువ్వు గనక అలాగా మళ్ళీ బాణాలతోటి వంతెన కట్టి నేను నడిచి వెళ్ళినా సరే అది నిలబడి ఉందనుకో అలా నీటి మీద, సముద్రం మీద. అప్పుడు నేను నీకు చాలా స్నే స్నేహంగా అయిపోతాను. నీకు స్నేహితుడిగా అయిపోతాను. అయిపోయి నీ ఆహ్, ఈ రథానికి ధ్వజం ఉంటుంది. అంటే జెండా. ఆ జెండా మీద నేను కూర్చుంటాను వెళ్ళి. అంటే నేను దాని మీద ఉంటాను. నీ జెండా మీద, నీ రథం మీద.
అని చెప్పి ప్రతిజ్ఞ చేశాట. రెండవసారి శరవారధిని నిర్మించాడు ఆ పార్థుడు. వెంటనే సరే అయితేనని చెప్పి ఈ రెండోసారి మళ్ళీ ఈ వంతెన నిర్మించాట. ఈ ఈ బాణాలతోటి మళ్ళీ వంతెన కట్టాడు ఈ అర్జునుడు. మారుతి ఉగ్రుడై కుప్పించి దూకాడు. మళ్ళీ చాలా కోపంగా, "ఏంటి ఓసారయితే ఓసారి దూకితే విరిగిపోయిందా? ఇప్పుడు మళ్ళీ నిర్మించి మళ్ళీ దూకమంటున్నావా?" అని చెప్పి కొంచెం కోపంతోటి వా బాగా బలమంతా కూర్చుకుని ఒక దూకు దూకాడు మళ్ళీను ఆ వారధి మీదకి. సేతువు చెక్కు చెదరలేదు. ఎంత దూకినా ఈ ఆంజనేయ స్వామి దూకాడు కానీ, అది ఎక్కడా చెక్కు చెదరకుండా ఉందిట. చెక్కు చెదరలేదు. దానికి కారణం హనుమకు తెలుసు. ఈ హనుమకి అప్పుడే అర్థమైపోయింది. ఇది ఎందుకు చెక్కు చెదరకుండా ఉందో ఆయన ఆయన అన్నీ జరగబోయేవి, జరిగేవి అన్నీ తెలుసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు ఆంజనేయ స్వామి అంటేను. అదీ కాక ఈ భగవానుడికి పరమ భక్తుడైన. అందుకోసమని ఆయన వెంటనే గ్రహించేశాడు. గ్రహించి పాండవ పక్షపాతి అయిన కృష్ణుడు విజయుని శబదాన్ని నెరవేర్చగోరి మందర పర్వతాన్ని మోసిన ఆదికమఠంలాగా శరసేతువుని క్రింద దూరాడు. ఈయనప్పుడేం చేశాడు, ఈ ఈయన పాండవ పక్షపాతి. అంటే పాండవులంటే ఈ కృష్ణుడికి చాలా ఇష్టం. వాళ్ళని ఎలాగోలాగా ఎంతసేపు విజయం పొందేటట్లుగా చూస్తూ ఉండాలంటే వాళ్ళు మంచివాళ్ళు. వాళ్ళు ధర్మాత్ములు పాండవులందరూను మంచివాళ్ళును. అందుకోసమని వాళ్ళకి విజయాన్నివ్వాలి అని ఈ కృష్ణుడు ఎంతసేపు ఈ అర్జునుడంటే చాలా ఇష్టపడుతూ ఉంటాడు. అంటే అర్జునుడు విలుకాడు, గొప్ప విలుకాడు. అంచేత ఈ అర్జునుడి యొక్క శబదాన్ని నెరవేర్చాలనుకున్నాడు. లేపోతే ఇతను చచ్చిపోతాడు అనవసరంగాను. ఈ చిన్న పని కోసానని ఆయన చచ్చిపోతాడు. అందుకోసం ఆయన చచ్చిపోకుండా ఉండాలంటే, ఈ మందరగిరి పర్వతంతోటి ఈ రా పా పాండవ అదే దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మధించేటప్పుడు, ఆ మందరగిరి పర్వతం అడుగు దిగిపోతుండేది పాలసముద్రంలోకి. దిగిపోతుంటే పావును చుట్టారు దానికి. పావును చుట్టి తోక హళ్ళును, తలకాయ హళ్ళు పట్టుకొని లాగుతూ ఉండేవారు కవ్వంలాగా. లాగుతూ ఉంటే ఆ పర్వతం బరువుకి అది సముద్రంలోకి దిగబడిపోతూ ఉండేది. దిగబడిపోతూ ఉంటే మళ్ళీ విష్ణువుని ప్రార్థించారు వీళ్ళెళ్ళి. వి విష్ణుమూర్తి ఈ మందరగిరి పర్వతం సముద్రంలో దిగబడిపోతోంది. ఇది కవ్వంలా తిప్పుదామంటే రావటం లేదు. నువ్వు మాకేం సహాయం చేస్తావో చెయ్యన్నారు. సరేనని చెప్పి కూర్మ అవతారం ఎత్తాడు. అంటే ఒక తాబేలు అవతారాన్ని ఎత్తాడు. తాబేలు నడ్డి మీద ఒక డిప్పనుంటుంది. చాలా అది శక్తివంతమైన డిప్ప. దాన్ని గుణపాలతోటి కొట్టినా మనం దానికి దెబ్బ తగలదు. ఆ తాబేలుకి దెబ్బ తగలదు. అందుకోసం దాన్ని చంపాలంటే దాన్ని తలకిందులుగా వీపు కిందకి నేల భాగానికి పెట్టి, అడుగు భాగం పొట్ట భాగం పైకి పెట్టి అప్పుడు గుణపంతోటి కొడితే చస్తుంది గానీ, లేదంటే చావదది. అంత గట్టి డెప్పుంటుంది దాని నడ్డి మీద. అందుకని ఏం చేశాడు ఆ కూర్మావతారాన్ని ఎత్తాడు. అలాగా ఒక తాబేలు అవతారాన్నెత్తి ఆహ్, ఆ మందరగిరి పర్వతం కింద దూరాడు వెళ్ళి విష్ణుమూర్తి. దూరేసరికి ఈయన నడ్డి మీద పెట్టి వాళ్ళు తిప్పుకుంటున్నారు. ఈయన నీళ్ళల్లో పాల సముద్రంలో తేలుతున్నాడు. ఈ ఈ వాళ్ళేమో ఆ మందరగిరి పర్వతాన్ని దాని మీద పెట్టి తిప్పుకున్నారు. తిప్పుకుని అందులోంచి అమృతాన్ని పొందారనమాట. అలాగా ఆ మందరగిరి పర్వతం కింద ఈ ఇలాగ జేరి ఎలా అయితే ఆహ్, వాళ్ళని రక్షించాడు. రాక్షసుల్ని, దేవతల్ని, రాక్షసుల్ని ఆహ్, రక్షించాడో, అలాగా ఈ శరసేతువు శ ఈ బాణాలతోటి కట్టిన ఈ వంతెనుందే, ఈ వంతెన కింద దూరాట ఈ విష్ణుమూర్తి. ఈ కృష్ణ భగవానుడు. హనుమ సంతోషంతో వీరుడైన విజయుని కౌగిలించుకొని, జరగబోయే కురుపాండవ సంగ్రామంలో నీ ధ్వజం మీద ఉండి, నీకు విజయాన్ని చేకూరుస్తాను అని వరమిచ్చి, శౌరువ ఈ కృష్ణుడి దగ్గరేమో సెలవు తీసుకుని, తిరిగి గంధమాదన పర్వతాన్ని చేరుకున్నాడు ఈ ఆంజనేయ స్వామి. ఆయన చూసాడు. చూసి ఓహో! ఇది కృష్ణుడి మాయ కదా అనుకున్నాడు. ఈ కృష్ణుడు ఈ వంతెన కిందకి చేరి, నా కాలి దెబ్బకి అది విరిగిపోకుండా వంతెన, ఆ సేతువు పాడైపోకుండా ఈ కృష్ణుడు కాపాడబట్టి, ఈయన
మరి శపథం చేశాడు కదా! నేను చచ్చిపోతానని. నా విల్లు అవి కూడా తీసుకొని నేను జా అగ్నిలో ప్రాయోపవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అంచేత ఈయన చచ్చిపోకుండా ఉండగొడడం కోసానని ఈ కృష్ణ భగవానుడు ఈ వంతెన కిందకి చేరి ఈ అర్జునుడిని రక్షించాడు. ఆ రకంగాను. రక్షించడం చేత ఈయన ఈ ఈయన అన్నీ తెలుసుకున్నాడు. ఆంజనేయ స్వామి అన్నీ చూసి ఆయన గ్రహించాడు. గ్రహించి నీ ధ్వజం మీద నువ్వు కురుపాండవ యుద్ధం జరుగుతుంది. పాండవులకి మీకును మీ కౌరవులకి యుద్ధం జరిగినప్పుడు నీ ధ్వజం మీద నేనుంటాను. ఉండి నీకు మీ పక్షానికి విజయం వచ్చేటట్లుగా నేను వరం ఇస్తున్నానని చెప్పి కృష్ణుడి దగ్గర సెలవు తీసుకుని ఆయన గంధమాదన పర్వతం మీద ఉంటాడు కదా! అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ ఆంజనేయ స్వామి. నిలువెల్లా నెత్తురుముద్దగా నిలబడ్డాట ఈ ఈ జనార్దనుడు. ఈ జనార్దనుడు అంటే ఈ భగవానుడు ఒళ్ళంతా నెత్తురుముద్దయిపోయిందిట. నెత్తురుముద్దయిపోయి బయటకొచ్చాడు. వచ్చేసరికి చూసి నివ్వెరపడ్డాడు ఈ అర్జునుడు. చూసేసరికి ఒళ్ళంతా రక్తమే. రక్తం కారిపోతూ ఉన్నాడు ఈ కృష్ణ భగవానుడు. "కృష్ణ దీనికి కారణమేమిటి?" అని గు ఈ కళ్ళంబట నీళ్లు పెట్టుకున్నాట. నీళ్లు కారుతూ ఉంటే అర్జునుడికి అడిగాట కృష్ణుడిని. దానికి సమాధానంగా ఈ కృష్ణుడు ఇలా చెప్పాట. "అర్జున మారుతాత్మజుడంటే ఎవరనుకుంటున్నావు? ఆంజనేయ స్వామి అంటే సామాన్యుడనుకున్నావా? ఎవరనుకుంటున్నావు నువ్వసలు? అది రుద్రావతారం. ఆయనది రుద్రుడి యొక్క అవతారం. అతని పరాక్రమం ఎట్టిదో చెబుతాను విను. అతను ఎంత పరాక్రమవంతుడో, ఎంత శక్తిమంతుడో నేను చెప్తాను విను. బాల్యంలోనే ఆదిత్యుడిని పండని భ్రమించాడు. అంటే సూర్యుడిని ఉదయించే సూర్యుడు ఎర్రగా ఉండడంతోటి ఒక పండు అనుకున్నాడు. ఆయనకు ఆకలేస్తోంది బాగాను. తల్లేమో అరణ్యంలోకెళ్ళింది పళ్ళు తెస్తానని. ఆవిడ పళ్ళు తెచ్చి లోపులో ఈయన ఈ ఆకాశంలో ఏదో పండు కనిపిస్తోంది. ఈ పండుని కొరుకు తినేద్దామని చెప్పి ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయాడు ఏకంగాను. సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళిపోయి పట్టబోయాడు. పట్టుకుందామని చూసాడు ఆయన్ని ఈ హనుమ. శతకంధర వధ నిమిత్తమై చతుస్సాగరాల్ని అవలీలగా దాటిన వాడి హనుమ. ఇంకా శతకంధరుని చంపడానికని 4 సముద్రాలు అడ్డంగా ఉన్నాయి మనకి. ఆ శతకంధరుడు లోకానికి వెళ్ళాలంటే, ఆయన రాజ్యానికి వెళ్ళాలంటేను 4 సముద్రాల్ని కూడా అవలీలగా ఒక్క అడుగులో దాటేసాడు. ఒక క్షణంలోను. అంత గొప్పవాడు ఈ హనుమ. పూర్వ పశ్చిమ గిరులపై పాదాలుంచి సూర్యుడి దగ్గర సకల విద్యల్ని నేర్చుకున్నవాడు ఈ మారుతి. ఈ మారుతి ఎలాంటి వాడనుకుంటున్నావు నువ్వు? తూర్పు కొండ మీద ఒక కాలు పెట్టాడు. పడమర కొండ మీద ఒక కాలు పెట్టాడు. పెట్టి సూర్యభగవానుడి దగ్గర దగ్గర సకల విద్యలు నేర్చుకున్నాడు. అంటే ఈ సూర్యుడు మరి తూర్పున ఉదయిస్తాడు. పడమటకి ఆయన ప్రయాణం సాగించి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన అదే చెప్పాడు. నన్ను విద్య నేర్పమంటున్నావు హనుమా. నేను ఒక చోట నిలబడి చెప్పడానికి నీకు కుదరదు. నువ్వు నేర్చుకుందామంటే అలా వీలు పడదు. నేను తూర్పు నుంచి పడమరకు వెళ్ళిపోతూ ఉంటాను. మరి నువ్వెలా విద్య నేర్చుకుంటావు అని అడిగాడు. దానికేముంది స్వామి అని చెప్పి తూర్పు కొండ మీద అంత పెద్దవాడయిపోయాడనమాట. చాలా పెద్దవాడిగా ఎదిగిపోయి తూర్పు కొండ మీద ఓ కాలు పెట్టాడు. పశ్చిమ కొండ మీద ఓ కాలు పెట్టాడు. చెప్పండి స్వామి నాకిప్పుడు విద్యలని చెప్పి, ఆ సూర్యుడి దగ్గర ఉన్న విద్యలన్నీ నేర్చేసుకున్నాడీయన. అంత గొప్పవాడీయన. తన తోకతో బ్రహ్మాస్త్రాన్ని వమ్ము చేసిన వాడి ఆంజనేయుడు. ఇంకా తన తోక ఉంటుందే, ఆ తోకటతోటి బ్రహ్మాస్త్రాన్ని కూడా దాన్ని లెక్క చేయకుండా తీసేశాడు. అంటే రావణాసురుడి దగ్గరికెళ్ళినప్పుడు ఆ రావణాసురుడు లంకలోకెళ్ళినప్పుడు ఆయన కొడుకు ఇంద్రజిత్తు ఈయన్ని బ్రహ్మాస్త్రంతోటి బంధించాడు. బ్రహ్మ బ్రహ్మ మీదుండే గౌరవంతోటి రావణాసురుడు ఎలా ఉంటాడో, ఆయన లంక ఎలా ఉంటుందో, ఆయనకి ఎంతమంది సైన్యం ఉందో, ఎంత సైన్యం ఉందో, ఆయన శక్తి సామర్థ్యాలని తెలుసుకోవడం కోసానని బ్రహ్మాస్త్రానికి దొరికిపోయినట్లుగా దొరికిపోయాడు. దొరికిపోతే వాళ్ళేం జేశారు, తాళ్ళతోటి కట్టారు.
బ్రహ్మాస్త్రం యొక్క గొప్పతనం తెలియక రాక్షసులకి తాళ్ళు పెట్టి కూడా మళ్ళీ బంధించారు ఈ ఆంజనేయ స్వామిని. ఎప్పుడైతే తాళ్ళుతోటి కట్టారో బ్రహ్మాస్త్రానికి చిన్నతనం అనిపించింది. ఇదేమిటి నా శక్తి ముందు ఇంకా ఈ తాళ్ళెంత, అందుకని నా శక్తిని నేను వదిలేస్తానని బ్రహ్మాస్త్రం తన శక్తిని వదిలేసింది. ఈ తాళ్ళు కట్టి బ్రహ్మాస్త్రం అలాగే ఉంది. ఆహ్, ఆయన్ని ఆ కొలువుకూటంలోకి రావణాసురుడు కొలువుకూటంలోకి తీసుకువెళ్లారన్నమాట. అప్పుడు ఆయన ఈ తోకతోటి అవన్నీ బ్రహ్మాస్త్రాన్ని కూడా లెక్క చేయకుండా వదిలిపించేశాడు. ఇలాంటి వీర విక్రముడైన పావని దుమికితే నీ శరవారధి కుప్పకూలుతుంది. ఇంకా ఇలాంటి ఇంత గొప్పవాడీన ఈ ఆంజనేయ స్వామి. ఇలాంటి వాడు నీ శరవారధి మీదకి దూకాడనుకో మళ్ళీను, శుభ్రంగా మళ్ళీ కుప్పకూలిపోతుంది. కుప్పకూలిపోతే కార్యం చెడుతుంది. కార్యం అంటే ముందింకా యుద్ధం అది జరగాలి కదా! మీకు కౌరవులకిను. అవన్నీ చెడిపోతాయి. నువ్వు నువ్వు ప్రతిజ్ఞ చేసున్నావు గదా! నేనేమో వంతెన కూలిపోయిందంటే నేను ప్రాయోపవేశం చేస్తానని. అందుకోసానని నేను ఆ వంతెన కింద దూరి నీ ప్రతిజ్ఞ పాడవకుండా నిన్ను రక్షించాను అని చెప్పాడు. దాని మూలాన్ని ఎప్పుడైతే ఈ ఆంజనేయ స్వామి దాని మీద అడుగెట్టాడు కదా మరి. అడుగెట్టగానే దూకాడు కదా! ఆ దూకడం వల్ల నా వీపు బద్దలైపోయింది. ఆహ్, ఆయన బరువుకి. ఆయన దూకిన దూకుడికి. శరీరం హూనమైపోయింది నా శరీరం అంతాను. వడలు నజ్జయిపోయాయి. నా శరీరం అంతా నజ్జు నజ్జుగా అయిపోయింది. అంటే అంతా నెప్పులు మయమైపోయింది. కళ్ళు బైర్లు కమ్మాయి. కళ్ళు కూడా తిరిగిపోయాయి నాకు. గుండె చెరిద్దిరిపోయింది. మూర్ఛ వచ్చేసింది నాకు. ఏం చెప్పమంటావు? అప్పటి స్థితి. నా స్థితి అప్పుడు ఎలా ఉన్నానో ఏం చెప్పమంటావు అని అడుగుతున్నాడు ఈ కృష్ణ భగవానుడు అర్జునుడితోటి. ఇప్పటికీ కొంచెం తేరుకున్నాను. నెమ్మదిగా ఇప్పటికి నేను తేరుకోగలిగాను. ఆ బాధ నుంచి. అలా నేను అడ్డుపడకపోతే నీ శరసేతువు హనుమ ఉద్ధతికి నిజంగానే నిలిచిందనుకో ని నిలిచిందనుకుంటున్నావా? అలా నేను కనుక దాని కింద దూరకుండా నేను వదిలేశాననుకో, మళ్ళీ నీ శరసేతువు శుభ్రంగా ముక్కముక్కలైపోయేది. నుగ్గు నుగ్గయిపోయేది. నీ మీద ప్రేమ నన్నిలా చేయించింది. ఓ అర్జునా! నువ్వంటే నాకు చాలా ప్రేమ. ఆ ప్రేమ మూలాన్ని నేనిలా చేశాను. అలా దాని కింద దూరి, ఇదిగో ఇన్ని దెబ్బలు తిని, ఇంత బాధపడొచ్చాను నేను బయటికి అని హనుమ విక్రమాటోపాన్ని సంక్షేపంగా చెప్పాడు. కొద్దిగా ఆయన చేసిన ఈ పనుల్ని హనుమ చేసిన ఆయన గొప్పతనాన్ని కొద్దిగా వర్ణించి ఇలాగ చెప్పాడు. ఈ కృష్ణుడు. అర్జునుడు ఆశ్చర్యంతో కృష్ణ హనుమంతుడెంత వాడని తెలియదు. అప్పుడు ఈయన అన్నాడు అర్జునుడికి ఇవన్నీ తెలియవు. ఈ హనుమ ఇంత గొప్పవాడని. తెలియక కృష్ణ ఈ హనుమంతుడు ఇంత గొప్పవాడని నాకేం తెలీదు. అతని దర్శనం నీ వలన కదా లభ్యమైంది. ఇంత క్రితం ఈయన ఈ హనుమంతుడిని చూడలేదు. ఆ మాటే చెప్పాడు. నేను ఇంత క్రితం చూడలేదు కృష్ణ ఈ ఆంజనేయ స్వామిని. నీ వల్ల కదా ఇప్పుడు నాకాయన దర్శనం అయింది. అతను నా ధ్వజాన్ని అధిరోహించి ఉంటే రాబో సంగ్రామంలో మనకు విజయం తథ్యం. ఆయన గనక ఇంత బలవంతుడు గదా! ఇంత బలవంతుడని ఇప్పుడు తెలిసింది నాకు. ఈయన మన ధ్వజం కూర్చున్నాడనుకో, ఆయనే కాపాడేస్తాడు మని. అంచేత మనకి విజయం తప్పకుండా వచ్చేస్తుంది ఆ యుద్ధంలోను అని చెప్పాడు. అను అని ఉప్పొంగిపోయాడు. అని ఎంతో ఆనందించాట ఈ అర్జునుడు. శతానంద రామాయణ సంగ్రామంలో మాత్రమే కాదు, "ఓ శతానంద వింటున్నావా?" అని చెప్పి మళ్ళీ ఈయన వశిష్ఠుల వారు చెప్తున్నారు శతానందుడికి. ఈ రామాయణ యుద్ధంలోనే కాదు, ఈ ఆంజనేయ స్వామి గొప్పతనం పాండవ భంజనంలో కూడా హరిభక్తితో పార్థుని ధ్వజాన్ని అధిరోహించి తన ఉగ్రరూపంతో, తేజస్సుతో, గర్జనలతో, హూంకారంతో, ఆహ్, ఆర్భాటులతో శత్రు సైన్యాన్ని సగం చంపాడు ఈ హనుమ. ఈ హనుమ అక్కడ రామాయణంలోనే చంపాడనుకుంటున్నావేమో!
ఆ రాక్షస సంహారం అది చేసేవాడనుకుంటున్నామో. లేదు. ఈ కృష్ణావతారంలో విష్ణుమూర్తి ఉన్నప్పుడు కూడా ఆ ధ్వజం మీద కూర్చునిన తన ఉగ్రరూపంతోటి, తన తేజస్సుతోటి, ఆ తేజస్సు ఆయన ఉగ్రరూపం చూపించి కొంతమందిని చంపేశాడు. గర్జించి కొంతమందిని చంపేశాడు. హూంకరించి కొంతమందిని చంపేశాడు. చాలా ఆర్భాటాలు అంటే చాలా హడావిడి చేసేసి కొంతమందిని చంపేశాడు. ఇలా శత్రు సైన్యాన్ని సగం ఈయనే చంపేసాట. ఆంజనేయ స్వామి చంపేసాడు ఇలాగ రకరకాలుగాను. చచ్చిన వారిని చంపినవాడు అర్జునుడు. ఇలాగా ఈ చచ్చిపోయిన వాళ్ళందరినీ ఈయన ఉత్తినే ఈయన బాణాలతోటి చంపినట్లుగా భగవంతుడు చేశాడనమాట. ఆయన ఇందులో చెప్పాడు కదా! మరి ఆహ్, అదేంటిది అలా కాకపోతే భీష్మ ద్రోణాదులను ఎదుర్కోవడం సాధ్యమా? అలా కనుక ఈ హనుమ చంపకపోతే, ఈ భీష్ముడు, ద్రోణుడు ఉన్నారే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళని ఎవరు కూడా ఎదిరించలేరు. హనుమ ధ్వజారూఢుడై ఉన్నాడన్న ధైర్యంతోనే కృష్ణుడు పార్థునితో యుద్ధరంగంలో బోధించిన గీతలో చెప్పాడనమాట. "ఓ అర్జునా! నువ్వెందుకు అలాగా చతికిలబడి కూర్చుండిపోయావు? లే వాళ్ళక్కడ నా విశ్వరూపాన్ని చూడు" అని చూపించాడు. చూపిస్తే ఆ విశ్వరూపంలో ఏముంది? వాళ్ళందరూ ఈ నదులన్నీ సముద్రంలో ఎలా కలిసిపోతాయి? అలాగ వేగంగా పరుగు పరుగులనొచ్చేసి ఈ కృష్ణ భగవానుడు నోట్లోకెళ్ళిపోతున్నారు ఈ విశ్వరూపంలోకి. అప్పుడు చూసాడు అర్జునుడు. చూసి "ఏమిటి వీళ్ళందరూ ఇలా నీ నోట్లోకెళ్ళిపోతున్నారేమిటి?" అని అడుగుతాడు. అంటే "ఏం లేదు. నేనే పుట్టించేవాడిని, నేనే చంపేవాడిని, నేనే పెంచేవాడిని అన్నీ అన్నీ కూడా నేనే. అంచేత వాళ్ళందరికీ ఇప్పుడు సమయం అయిపోయింది. సమయం అయిపోవడంతోటి, వాళ్ళ జీవితకాలం పూర్తయిపోవడంతోటి, నేను మళ్ళీ వాళ్ళందరిని చంపేస్తున్నాను. నువ్వు ఉత్తినే నిమిత్త మాత్రుడుగా ఉండి బాణాలు వెయ్యి చాలు" అని చెప్తాడు. అలాగా ఈ ఇప్పుడు ఈ యుద్ధరంగంలో కూడా ఈ ఈ రణరంగంలో కూడా ఈ కృ కృష్ణుడు ఈ అర్జునుడికి విజయాన్నివ్వడం కోసానని ఇలాగ ఆంజనేయ స్వామినేమో ఆ జెండా మీద కూర్చోబెట్టి ఇలా వీళ్ళకి విజయాన్ని వచ్చేటట్టుగా చేశాడనమాట. ఈ కౌరవులు ఇంతకు ముందే హతులయ్యారు. ఈ కౌరవులందరూ గూడా ఈ యుద్ధంలో ఎప్పుడో చచ్చిపోయారు. నీవు నిమిత్త మాత్రుడివై యుద్ధం చెయ్యి. నువ్వు ఉత్తినే అక్కడ నిలబడి ఏదో బాణాలు వేసినట్టుగా వెయ్యి అంతే చాలు. దశకంఠుని కిరీటాన్ని తన్నిన వానికి ఈ కౌరవులు లెక్క. ఆ దశకంఠుడనేవాడున్నాడే, వాడు అదే రావణాసురుడు, వాడి కిరీటాన్ని వెళ్లి తన్నాడీన. అంత గొప్పవాడు. అలాంటి గొప్పవాడు హనుమని జెండా మీదున్నప్పుడు నీకు కార్యసిద్ధి అవ్వకుండా ఉంటుందా? ఈ మారుతుంటే చాలు నీకు విజయం సిద్ధించదా? అని అడిగాడు. నీకు విజయమే సిద్ధిస్తుంది అని చెప్పాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితోటి. ఆహ్, అది సంగతి. తర్వాత మిగతా కథ చెప్పుకుందాం ఉంటాను. జై శ్రీరామ్.